ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఆ పరమేశ్వరుని అనంతకృప, నవగ్రహాల అనుగ్రహం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుంభరాశివారికి జూలై 29, 30, 31 మరియు ఆగస్ట్ 1 తేదీలు ఎందుకు అత్యంత కీలకమో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ 4 రోజులలో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు సాధారణమైనవి కావు. విధి రాసిన మహానిర్ణయం, దేవుడు పంపే 5 సంకేతాలు నిర్లక్ష్యం చేయకండి అనే ఈ వీడియో ప్రధానాంశం. మీ జీవితాన్ని మార్చగల ఒక అవకాశం, అనుకోని పరిచయం, ఊహించని శుభవార్త, ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభం కావడం, లేదా దేవుడు మీకు చూపించే కొత్త దారి, ఇవన్నీ ఈ రోజుల్లో కనిపించే సంకేతాలు కావచ్చు. ఈ 5 సంకేతాలను మీరు గుర్తించగలిగితే మీ ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ, వివాహం, ధనం, ఆరోగ్యం వంటి అనేక విషయాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాని వాటిని నిర్లక్ష్యం చేస్తే మంచి అవకాశం మీ చేతుల నుంచి జారిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ వీడియోలో ప్రతి అంశాన్ని శ్రద్ధగా వినండి. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే దేవుడు మీకు పంపే ఆ 5 ముఖ్యమైన సంకేతాలేమిటో పూర్తిగా అర్థమవుతుంది. మీరు ఇంకా రాశిచక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ మంజునాథగారు కేవలం 11 రూపాయలు గురుదక్షిణ తీసుకుని జ్యోతిష్యం చెప్తున్నారు. గత 24 సంవత్సరాల అనుభవం, ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు మరియు స్త్రీపురుష వశీకరణం స్పెషలిస్ట్. గురూజీ మంజునాథగారు నంబర్ 7569231228. రీసెంట్గా మా ఫ్యామిలీలో కొన్ని సమస్యలకి గురూజీని సంప్రదించాను. చాలా బాగా చెప్పారు. నమ్మకంతో ఒక్కసారి గురూజీని సంప్రదించండి. అప్పుడు మా ప్రతి రాశిఫలాలు, గ్రహసంచార విశ్లేషణలు, ఆధ్యాత్మిక విశేషాలు మీకు వెంటనే అందుతాయి. అలాగే ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో నిజంగా జరిగాయా లేదా అనేది వీడియో చివర్లో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీ అనుభవం వేలాది మంది ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది. అయితే ఆలస్యం చేయకుండా ఈ 4 రోజులలో కుంభరాశివారికి విధిరాసిన మహానిర్ణయం ప్రారంభమయ్యే సమయం, ఈ 4 రోజులు ఎందుకు ప్రత్యేకమో, దేవుడు పంపే ఆ 5 దివ్య సంకేతాలేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. విధిరాసిన మహానిర్ణయం ప్రారంభమయ్యే సమయం, ఈ 4 రోజులు ఎందుకు ప్రత్యేకం? కుంభరాశివారికి జూలై 29, 30, 31 మరియు ఆగస్ట్ 1 తేదీలు సాధారణ రోజులు కావు. చాలామంది జీవితంలో కొన్ని రోజులు మాత్రమే భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉంటాయి. ఈ 4 రోజులు కూడా అలాంటి రోజులే. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఉంది. ఎన్నో రోజులుగా ఆగిపోయిన పని ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. ఇప్పటివరకు మీకు మూసుకుపోయినట్లు కనిపించిన ఒక తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. ఇది కేవలం అదృష్టం కాదు, మీ కర్మకు, మీ సహనానికి, మీరు చేసిన మంచి పనులకు వచ్చిన ప్రతిఫలం. అందుకే ఈ సమయంలో మీ చుట్టూ జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా గమనించాలి. ఈ 4 రోజులలో మీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి సాధారణ వ్యక్తి కాకపోవచ్చు. ఎవరో ఒకరు మీకు ఒక మాట చెబుతారు. మొదట అది చిన్న సలహాలా అనిపించినా తర్వాత అదే మీ జీవితాన్ని మార్చే మాటగా మారుతుంది. కొన్నిసార్లు దేవుడు నేరుగా వచ్చి మాట్లాడడు. మనుషుల రూపంలో, సంఘటనల రూపంలో, అవకాశాల రూపంలో తన సంకేతాలను పంపిస్తాడు. వాటిని గుర్తించిన వారే ముందుకు వెళితారు. గుర్తించనివారు తర్వాత అప్పుడు ఆ అవకాశం వదిలేయకపోయుంటే బాగుండేది అని బాధపడతారు. అందుకే ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో పెద్దవారు చెప్పే మాటలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ తల్లి లేదా తండ్రి, జీవితస్వామి లేదా ఒక పెద్ద మనిషి చెప్పే చిన్న హెచ్చరిక కూడా మీకు పెద్ద నష్టాన్ని తప్పించవచ్చు. చాలాసార్లు మనం పెద్ద అవకాశాల కోసం ఎదురుచూస్తూ మన ముందే నిలబడ్డ ఆశీర్వాదాన్ని చూడలేకపోతాం. దేవుడు కూడా అలాగే పరీక్షిస్తాడు. చిన్న విషయాలను గౌరవించేవారికి మాత్రమే పెద్ద వరాలు ఇస్తాడు. ఈ సమయంలో మీ మనసులో ఒక ఆలోచన పదే పదే వస్తుంది. ఈ పని చెయ్యాలా వద్దా అనే సందేహం చాలా రోజులుగా ఉంటుంది. కాని ఈ 4 రోజుల్లో ఆ సందేహం తొలగే పరిస్థితి వస్తుంది. ఒక సంఘటన, ఒక ఫోన్ కాల్, ఒక పరిచయం లేదా ఒక సమాచారం మీ నిర్ణయాన్ని పూర్తిగా మారుస్తుంది. అందుకే తొందరపడి ఏ పనీ చేయకండి. ఒకరోజు ఆగి ఆలోచించండి. ఎందుకంటే విధి తీసుకున్న నిర్ణయం చాలా నిశ్శబ్దంగా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో మీ ఇంటి గడపకు వచ్చే ప్రతి వ్యక్తిని గౌరవించండి. ఎవరికైనా నీళ్లివ్వండి. ఆకలితో వచ్చినవారికి అన్నం పెట్టండి. ఇలాంటి చిన్న పుణ్యకార్యాల వల్ల కూడా మీ జీవితంలో అడ్డంకులు తొలగుతాయి. శని ప్రభావమున్న కుంభరాశివారికి సేవాభావం ఎంతో గొప్ప ఆయుధం.
మీరు చేసిన మంచి పనులు ఈ 4 రోజుల్లో మీకు ఊహించని విధంగా తిరిగి వస్తాయి. మీరు చాలా కాలంగా ఒక పని కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కోర్టు వ్యవహారం కావచ్చు, లేదా కుటుంబ సమస్య కావచ్చు. ఇప్పుడు దేవుడు చెప్పేది ఒక్కటే: ఆతురపడకు, సరైన సమయం వచ్చింది. కాని ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని గుర్తించే తెలివి కూడా మీలో ఉండాలి. అందుకే ఈ 4 రోజుల్లో ప్రతి నిర్ణయాన్ని ప్రశాంతంగా తీసుకోండి. కోపంలో తీసుకున్న నిర్ణయం మీకు నష్టం చేస్తుంది. ఓపికతో తీసుకున్న నిర్ణయం జీవిత లాభం తీస్తుంది. దేవుడు పంపే మొదటి 2 సంకేతాలు. ఇవి కనిపిస్తే జీవితంలో మార్పు దగ్గరలోనే ఉంది. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో దేవుడు పంపే మొదటి సంకేతం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా కాలంగా మీతో మాట్లాడని ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయవచ్చు, లేదా మీరు ఊహించని వ్యక్తి మీ గురించి అడగవచ్చు. ఇది సాధారణ సంఘటన కాదు. కొన్నిసార్లు దేవుడు పాత పరిచయాల ద్వారానే కొత్త అవకాశాలను పంపిస్తాడు. అందుకే ఎవరైనా సంప్రదిస్తే వెంటనే నిరాకరించకండి. ముందుగా వారు చెప్పేది పూర్తిగా వినండి. 2వ సంకేతం: మీరు ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ వినడం. ఒక వ్యక్తి చెప్పిన మాట తర్వాత ఇంకొకరు కూడా అదే చెప్పడం, చివరకు మీరు చూసే వీడియోలో కూడా అదే విషయం కనిపించడం. ఇది యాదృచ్ఛికం కాదు. దేవుడు మీ దృష్టిని ఒక దిశలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం. చాలామంది ఈ సంకేతాన్ని పట్టించుకోరు, కాని ఆ తర్వాత ఎందుకు వినలేకపోయాను అని బాధపడతారు. ఈ సమయంలో మీ కలలు కూడా కొన్ని సూచనలు ఇస్తాయి. ఒకే కల పదే పదే రావచ్చు. దేవాలయం కనిపించవచ్చు, నది కనిపించవచ్చు, పెద్ద చెట్టు కనిపించవచ్చు, తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి కనిపించవచ్చు. ఇవన్నీ మీ మనసుకు ధైర్యమివ్వడానికి వచ్చే సంకేతాలు. వాటిని భయంగా భావించవద్దు. ప్రశాంతంగా దేవుని పేరు జపించండి. ఇంట్లో దీపం వెలిగించినప్పుడు జ్యోతి చాలా ప్రశాంతంగా వెలిగితే అది కూడా శుభ సంకేతమే. అకారణంగా మనసులో ప్రశాంతత కలిగితే అది కూడా దేవుని ఆశీర్వాదమే. చాలా కాలంగా భయపడుతున్న విషయం ఒక్కసారిగా చిన్నదిగా అనిపించడం కూడా మీలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతోందనే సూచన. ఈ రోజుల్లో ఎవరో ఒకరు మీకు సహాయం చేస్తారు. మీరు అడగకపోయినా చేయూత ఇస్తారు. ఆ వ్యక్తిని చిన్నచూపు చూడకండి. దేవుడు ఎవరిని ఏ రూపంలో పంపిస్తాడో మనకు తెలియదు. అందుకే ప్రతి మంచి మనిషిని గౌరవించండి. మీరు కృతజ్ఞత చూపినంతగా మీ జీవితంలో శుభ ఫలితాలు పెరుగుతాయి. మీ ఇంట్లో చిన్నపిల్లల నవ్వు ఎక్కువగా వినిపించడం, పక్షులు ఇంటి ముందు కూర్చోవడం, అనుకోకుండా దేవుని పాటలు వినిపించడం వంటి చిన్న సంఘటనలు కూడా మీ మనసుకు కొత్త ధైర్యాన్నిస్తాయి. ఇవి మీకు భయపడకు, నేను నీతో ఉన్నాను అని దేవుడు చెప్పే సంకేతాలుగా భావించండి. కుటుంబం, ప్రేమ, వివాహం. విధి తీసుకునే నిర్ణయం మీ బంధాలపై ఎలా ప్రభావం చూపుతుంది? ఈ 4 రోజుల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ప్రతి మాటను జాగ్రత్తగా ఉపయోగించాలి. చిన్న మాట కూడా పెద్ద అపార్థానికి దారితీసే అవకాశముంది. అదే సమయంలో ఒక మంచి మాట సంవత్సరాలుగా ఉన్న దూరాన్ని కూడా తొలగిస్తుంది. మీ ఇంట్లో ఎవరో ఒకరు మనసులోని బాధను మీతో పంచుకోవాలని అనుకుంటారు. వారికి సమయం ఇవ్వండి, వినండి. సలహా ఇవ్వకముందు వారి బాధను అర్థం చేసుకోండి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై వాదనలు వచ్చినా వాటిని పెద్ద సమస్యగా మార్చకండి. ఈ 4 రోజుల్లో ఓపికే మీ బలం. ఒక అడుగు మీరు వెనక్కి వేస్తే కుటుంబంలో శాంతి నిలుస్తుంది. కొన్నిసార్లు గెలవడం కంటే బంధాన్ని కాపాడుకోవడమే గొప్ప విజయం. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం పరీక్షలా ఉంటుంది. మీ ప్రేమ నిజమైతే మరింత బలపడుతుంది. అనుమానాల మీద నిలిచిన బంధాలు మాత్రం బలహీనపడే అవకాశముంది. అందుకే ఇతరులు చెప్పిన మాటల కంటే మీరు ఇద్దరూ మాట్లాడుకోవడం ముఖ్యం. నిజాయితీగా మాట్లాడితే ఎన్నో సమస్యలు అక్కడికక్కడే ముగిసిపోతాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక మంచి సమాచారం రావచ్చు. కాని తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పెద్దల అభిప్రాయం కూడా తీసుకోవాలి. దేవుడు ఇచ్చే వరాన్ని స్వీకరించే ముందు వివేకాన్ని కూడా ఉపయోగించాలి. ఈ సమయంలో వచ్చిన ప్రతి సంబంధాన్ని గౌరవంగా పరిశీలించండి. కుటుంబంలో చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడవచ్చు. పాత అపార్థాలు తొలగే అవకాశముంది. మీరు ముందుగా చెయ్యి చాపితే దేవుడు మిగిలిన మార్గాన్ని చూపిస్తాడు. ఈ 4 రోజుల్లో క్షమించడం నేర్చుకుంటే భవిష్యత్తులో ఎంతో ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని పొందగలుగుతారు. ఉద్యోగం, వ్యాపారం, ధనం. దేవుడు తెరిచే కొత్త ద్వారాలను గుర్తించండి. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో ఉద్యోగరంగంలో కొత్త ఆశలు కనిపిస్తాయి. ఇప్పటివరకు గుర్తింపు రాకపోయినా మీ పనిపై పెద్దల దృష్టి పడుతుంది. ఒక చిన్న బాధ్యత ఇచ్చినా దాన్ని గొప్ప అవకాశంగా భావించండి. ఎందుకంటే పెద్ద పదవులు ఎప్పుడూ చిన్న బాధ్యతల నుంచే ప్రారంభమవుతాయి.
ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక ఫోన్ కాల్, ఒక ఇంటర్వ్యూ లేదా ఒక పరిచయం ద్వారా మంచి అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే భయంతో వెనక్కి వెళ్ళకండి. దేవుడు తలుపు తెరిచినప్పుడు లోపలికి అడుగుపెట్టే ధైర్యం కూడా మనలో ఉండాలి. వ్యాపారం చేసేవారికి పాత కస్టమర్ల ద్వారానే మంచి ఆదాయం వస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఒకసారి అనుభవం ఉన్నవారి సలహా తీసుకోవడం మంచిది. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే లాభం ఆలస్యం కావచ్చు. ఓపికతో ముందుకు వెళితే స్థిరమైన అభివృద్ధి కనిపిస్తుంది. ధన విషయాల్లో ఒక మంచి మార్పు కనిపిస్తుంది. ఆగిపోయిన ధనం తిరిగి వచ్చే అవకాశముంది. అప్పు ఇచ్చిన వ్యక్తి స్వయంగా సంప్రదించవచ్చు. కానీ వచ్చిన డబ్బంతా వెంటనే ఖర్చు చెయ్యకండి. కొంత పొదుపు చెయ్యండి. ఎందుకంటే దేవుడు సంపాదించే అవకాశమిస్తాడు, కాని దాన్ని కాపాడుకునే బాధ్యత మనదే. ఈ రోజుల్లో ఒక కొత్త పని, కొత్త వ్యాపారం లేదా కొత్త ఆలోచన మీ మనసులో పుడుతుంది. దాన్ని చిన్నదిగా తీసుకోకండి. ఒక కాగితంపై రాసుకోండి. సరైన సమయంలో అదే మీ జీవితాన్ని మార్చే మార్గంగా మారవచ్చు. కొన్నిసార్లు విధిరాసిన మహానిర్ణయం పెద్ద శబ్దంతో రాదు, ఒక చిన్న ఆలోచనగా మన మనసులో పుడుతుంది. దాన్ని గుర్తించినవారే విజయాన్ని అందుకుంటారు. దేవుడు పంపే మూడవ సంకేతం. జీవితాన్ని మార్చే అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు ఎలా గుర్తించాలి? కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో దేవుడు పంపే మూడవ సంకేతం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా కనిపించదు. కొందరికి ఒక ఉద్యోగ అవకాశంగా వస్తుంది, మరికొందరికి ఒక కొత్త వ్యాపార ప్రతిపాదనగా వస్తుంది. ఇంకొందరికి చాలా కాలంగా దూరమైన వ్యక్తి మళ్లీ జీవితంలోకి రావడం ద్వారా వస్తుంది. కాని ఈ సంకేతం వచ్చినప్పుడు చాలామంది చేసే పెద్ద తప్పేమిటంటే, ఇది నా వల్ల కాదు, ఇది నాకు సరిపోదు, ఇంకొంచెం తర్వాత చూద్దామని వాయిదా వేయడం. విధి ఎప్పుడూ మనకోసం వేచి ఉండదు. సమయం వచ్చినప్పుడు అడుగు వేయగలిగిన వారికే ఫలితం దక్కుతుంది. మీరు చాలా కాలంగా చెయ్యాలని అనుకున్న ఒక పని ఈ 4 రోజుల్లో మళ్లీ మీ మనసులో బలంగా గుర్తుకొస్తుంది. అది చదువు కావచ్చు, ఉద్యోగ మార్పు కావచ్చు, సొంత వ్యాపారం కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన ఒక పెద్ద నిర్ణయం కావచ్చు. ఈ ఆలోచనను తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే దేవుడు చాలాసార్లు మన అంతరాత్మ ద్వారానే సంకేతాలను పంపిస్తాడు. మీ మనసు ఒకే విషయాన్ని పదే పదే గుర్తుచేస్తుంటే దాని వెనుక ఒక కారణం తప్పకుండా ఉంటుంది. ఈ సమయంలో మీ చుట్టూ జరిగే చిన్న చిన్న మార్పులను గమనించండి. ఇప్పటివరకు మీతో మాట్లాడని వ్యక్తి గౌరవంగా మాట్లాడడం, మీ పనిని ఎవరైనా ప్రశంసించడం, మీ గురించి మంచి మాటలు వినిపించడం, కొత్త పరిచయాలు ఏర్పడడం, ఇవన్నీ మీ జీవితంలో మార్పు ప్రారంభమైందని చెప్పే సూచనలు. చాలామంది పెద్ద అద్భుతం కోసం ఎదురుచూస్తారు, కాని దేవుడు ముందుగా చిన్న అవకాశాలను పంపిస్తాడు. వాటిని గౌరవించిన వారికి మాత్రమే పెద్ద వరాలు లభిస్తాయి. ఈ 4 రోజుల్లో మీరు వెళ్లే చోట ఒక మంచి వ్యక్తి పరిచయం కావచ్చు. ఆ వ్యక్తి వెంటనే మీకు ఉపయోగపడకపోవచ్చు, కాని భవిష్యత్తులో అదే పరిచయం మీ జీవితానికి పెద్ద మలుపు తిప్పే అవకాశం ఉంది. అందుకే ఎవరినీ చిన్నచూపు చూడకండి. వినయంగా మాట్లాడండి. మీరు ఇచ్చే గౌరవం మీకు తిరిగి ఆశీర్వాదంగా వస్తుంది. మీ ఇంట్లో పాత వస్తువు అకస్మాత్తుగా కనిపించడం, చాలా కాలంగా కనిపించని ఫోటో చేతికి రావడం, పాత డైరీ లేదా పాత పత్రాలు కనిపించడం కూడా ఒక సంకేతమే. ఎందుకంటే వాటి ద్వారా మీరు గతంలో వదిలేసిన ఒక మంచి లక్ష్యాన్ని మళ్లీ గుర్తుచేసుకునే అవకాశం ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు గతాన్ని గుర్తుచేసి భవిష్యత్తును నిర్మించమని సూచిస్తాడు. ఈ సమయంలో ఎవరో ఒకరు మీకు ఇప్పుడే మొదలుపెట్టండి, భయపడకండి, మీకిది వస్తుంది అని ప్రోత్సహిస్తే ఆ మాటలను నిర్లక్ష్యం చేయకండి. ఆ మాటలు దేవుని ఆశీర్వాదంగా భావించండి. మీలోని భయాన్ని విడిచిపెట్టి ముందుకు నడిస్తే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయి. ఆరోగ్యం, మనశ్శాంతి, శరీరశక్తి. దేవుడి ఇచ్చే హెచ్చరికలను అర్థం చేసుకోండి. కుంభరాశివారు సాధారణంగా తమ పనుల్లో ఎక్కువగా మునిగిపోతారు. ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి సమయం కేటాయిస్తారు, కాని తమ ఆరోగ్యాన్ని మాత్రం చివర్లో గుర్తుచేసుకుంటారు. ఈ 4 రోజుల్లో దేవుడు మీ ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని సంకేతాలను ఇస్తాడు. వాటిని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. కొన్ని రోజులుగా నిద్ర సరిగ్గా లేకపోవడం, అలసట ఎక్కువగా ఉండడం, తలనొప్పి, మెడనొప్పి, కాళ్లనొప్పి లేదా శరీరంలో బలహీనత అనిపించడం వంటి చిన్న సమస్యలను తర్వాత చూద్దామని వదిలేయకండి. శరీరం ముందుగాని హెచ్చరిస్తుంది. వినేవారు ఆరోగ్యంగా ఉంటారు, పట్టించుకోనివారు తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ 4 రోజుల్లో ఎక్కువ నీరు తాగడం, సమయానికి భోజనం చేయడం, రాత్రి ఎక్కువసేపు మేల్కొని ఉండకుండా చూడడం చాలా అవసరం. ముఖ్యంగా కోపం, ఆందోళన,
అతిగా ఆలోచనలు మీ శక్తిని తగ్గిస్తాయి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత స్పష్టంగా దేవుడు పంపే సంకేతాలను గుర్తించగలుగుతారు. ఉదయం లేచిన వెంటనే 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఓం నమఃశివాయ లేదా ఓం శనైశ్చరాయ నమః జపిస్తే మనసుకు ఎంతో స్థిరతం వస్తుంది. మీ నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉంటాయి. ఈ 4 రోజుల్లో ప్రార్థన మీకు మానసిక బలాన్నిస్తుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకుని బయటకు వెళ్ళండి. వారి చేతిమీదుగా ఒక గ్లాసు నీరు తాగి బయటకు వెళితే కొన్ని అడ్డంకులు తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దలను గౌరవించడం కూడా శని అనుగ్రహాన్ని పెంచే ఒక గొప్ప మార్గం. ఈ సమయంలో చిన్న చిన్న కోపాలను వదిలేయండి. మనసులో పగ, అసూయ, బాధ ఎక్కువ రోజులు ఉంచుకుంటే దేవుడు పంపే శుభ అవకాశాలపై కూడా మన దృష్టి ఉండదు. మనసు నిర్మలంగా ఉంటేనే శుభం మన గడప దాడుతుంది. దేవుడు పంపే 4వ సంకేతం. పవిత్ర ప్రదేశాలు ఎందుకు మిమ్మల్ని పిలుస్తాయి? ఈ 4 రోజుల్లో మీకు అకస్మాత్తుగా దేవాలయానికి వెళ్లాలనే కోరిక కలిగితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. చాలామంది తరువాత వెళ్దాం అని వాయిదా వేస్తారు. కాని కొన్నిసార్లు దేవుడు తన ఆలయానికి పిలిచే సమయమే మన జీవితంలో మార్పు ప్రారంభమయ్యే సమయమవుతుంది. ముఖ్యంగా శివాలయం, శని దేవాలయం, నవగ్రహాల ఆలయం, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం లేదా దత్తాత్రేయస్వామి ఆలయానికి వెళ్లే అవకాశం వస్తే తప్పకుండా దర్శనం చేసుకోండి. ఆలయంలో ఎక్కువ కోరికలు కోరాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా కూర్చొని కొద్దిసేపు ధ్యానం చెయ్యండి. ఆ నిశ్శబ్దంలోనే చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఈ 4 రోజుల్లో ప్రవహించే నది దగ్గరికి వెళ్లే అవకాశం వచ్చినా మంచిదే. పవిత్ర నదిలో స్నానం చెయ్యలేకపోయినా ఆ నీటిని చేతులతో తాకి దేవుణ్ణి స్మరించండి. నీరు మనసులోని భయాన్ని తగ్గిస్తుంది, కొత్త ఆలోచనలకు మార్గం చూపుతుంది. ఒక పెద్ద వటవృక్షం లేదా రావి చెట్టు కింద కొద్దిసేపు కూర్చుని ప్రార్థన చేస్తే మనసులో ఉన్న గందరగోళం తగ్గుతుంది. ప్రకృతి కూడా దేవుని రూపమే. ప్రకృతి మధ్యలో గడిపిన కొన్ని నిమిషాలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. శనివారం రోజున నల్ల నువ్వులతో దీపం వెలిగించడం, కాకులకు ఆహారం పెట్టడం, పేదవారికి భోజనం పెట్టడం, గోవుకు పచ్చగడ్డి వేయడం వంటి చిన్న సేవా కార్యక్రమాలు కూడా ఈ 4 రోజుల్లో మీ అదృష్టాన్ని బలపరుస్తాయి. దేవుడు మనం చేసే దానాన్ని కాదు, దాని వెనక ఉన్న మనసును చూస్తాడు. ఈ సమయంలో దేవాలయానికి వెళ్ళి ఒక మాట మాత్రమే చెప్పండి, ప్రభూ, నాకు సరైన దారి చూపించు, అంతే చాలు. మిగిలిన మార్గాన్ని ఆయనే చూపిస్తాడు. దేవుడు ఇచ్చే సంకేతాలు చాలాసార్లు మనం ఊహించని మార్గాల ద్వారా మన ముందుకు వస్తాయి. విధి రాసిన మహానిర్ణయం చివరి సంకేతం కనిపించే సమయం ఇదే. కుంభరాశివారికి ఈ 4 రోజులలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన ఒక అధ్యాయం మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎప్పుడో వదిలేసిన ఒక లక్ష్యం, మీరు సాధించలేనని అనుకున్న ఒక కోరిక, లేదా మీరు అసాధ్యమనుకున్న ఒక అవకాశం మళ్లీ మీ ముందుకొస్తుంది. చాలామంది జీవితంలో దేవుడు రెండో అవకాశాన్ని ఇవ్వడు అననుకుంటారు. కాని నిజానికి ప్రతి రెండో అవకాశం కూడా దేవుడి అనుగ్రహమే. అయితే దాన్ని గుర్తించగలిగిన వారే విజయాన్ని అందుకుంటారు. ఈ 4 రోజుల్లో మీకొక విచిత్రమైన అనుభూతి కలగవచ్చు. ఏ పని చెయ్యాలో మనసు స్పష్టంగా చెబుతుంది. చాలా రోజులుగా ఉన్న అయోమయం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇదే దేవుడు మీ మనసుకి ఇచ్చే దిశ. కొందరికి ఇది ఉద్యోగ మార్పు రూపంలో కనిపిస్తుంది. కొందరికి కొత్త వ్యాపార ఆలోచనగా కనిపిస్తుంది. మరికొందరికి కుటుంబాన్ని కలిపే ఒక నిర్ణయంగా కనిపిస్తుంది. రూపం వేరైనా దాని వెనుక ఉన్న దైవ సంకల్పం ఒక్కటే. మీరెక్కడికి వెళ్ళినా ఒకే విషయం మీకు వినిపిస్తే, ఒకే పేరు పదే పదే ఎదురైతే, ఒకే ఆలోచన మీ మనసులో తిరుగుతుంటే దాన్ని యాదృచ్ఛికమని భావించకండి. విశ్వం కొన్నిసార్లు మనకు దారి చూపడానికి ఇలాంటి సంకేతాలను ఉపయోగిస్తుంది. దేవుడు నేరుగా వచ్చి మాట్లాడకపోయినా మన జీవితంలోని సంఘటనల ద్వారా సమాధానం చెబుతాడు. ఈ 4 రోజుల్లో మీకొక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అది చిన్న నిర్ణయంలా కనిపించినా భవిష్యత్తులో దాని ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది. అందుకే తొందరపడి ఎవర్నీ నమ్మకండి. అదే సమయంలో మంచి అవకాశాన్ని అనుమానంతో కూడా వదిలేయకండి. ముందు ప్రార్థన చెయ్యండి. తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. దేవుడిచ్చిన అవకాశం ఎప్పుడూ శాంతిని ఇస్తుంది, భయాన్ని కాదు.
మీ ఇంటి గడపకు ఎవరో ఒకరు సహాయం కోరుతూ వస్తే మీకు సాధ్యమైనంత చెయ్యండి. ఒక గ్లాసు నీరివ్వడం, ఒక ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఒక మంచి మాట చెప్పడం కూడా ఈ సమయంలో గొప్ప పుణ్యంగా మారుతుంది. మీరు ఇతరుల జీవితంలో వెలుగుని నింపితే దేవుడు మీ జీవితంలో ఉన్న చీకటిని తొలగిస్తాడు. కొంతమంది కుంభరాశివారు ఈ రోజులలో అకస్మాత్తుగా ఒక పాత స్నేహితుణ్ణి కలుసుకునే అవకాశముంది. ఆ పరిచయం ద్వారా కొత్త పని, కొత్త వ్యాపారం లేదా కొత్త మార్గం ప్రారంభమయ్యే సూచనలున్నాయి. అందుకే గతంలో జరిగిన అపార్థాలను మరిచిపోయి మంచి మనస్సుతో ముందుకు వెళ్ళండి. క్షమించే మనస్సు ఉన్నవారికి దైవ అనుగ్రహం మరింత వేగంగా లభిస్తుంది. ఈ సమయంలో ఒక మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి. దేవుడు పంపే 5 సంకేతాలు ఎప్పుడూ శబ్దం చేయవు. అవి నిశ్శబ్దంగా మన జీవితాన్ని మార్చనం ప్రారంభిస్తాయి. వాటిని గమనించే చూపు, అర్థం చేసుకునే వివేకం, ధైర్యంగా ముందుకు వెళ్లే విశ్వాసం మీలో ఉంటే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక గొప్ప మలుపుగా నిలిచిపోతాయి. జూలై 29 నుండి ఆగస్టు 1 వరకు మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక అర్థముంటుంది. అందుకే ఈ 4 రోజుల్లో కోపాన్ని పూర్తిగా అదుపులో పెట్టండి. కోపంలో చెప్పిన ఒక్క మాట కూడా సంవత్సరాలుగా కట్టుకున్న బంధాన్ని దూరం చెయ్యవచ్చు. శాంతంగా మాట్లాడితే అసాధ్యమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఈ సమయంలో మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఉండేలా చూడండి. ఉదయం దేవుని నామస్మరణతో రోజును ప్రారంభించండి. ఇంట్లో దీపం వెలిగించి కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. ఆ నిశ్శబ్దంలో మీ మనసు చెప్పే మాటలను వినండి. ఎందుకంటే దేవుడు చాలా సందర్భాల్లో మన అంతరాత్మ ద్వారానే సమాధానమిస్తాడు. ధన విషయాల్లో అవసరం లేని ఖర్చులను తగ్గించండి. కనిపించిన ప్రతి వస్తువునూ కొనాలనే ఆలోచనకు దూరంగా ఉండండి. ఈ 4 రోజుల్లో పొదుపు చేసిన చిన్న మొత్తం కూడా భవిష్యత్తులో పెద్ద అవసరానికి ఉపయోగపడుతుంది. సంపాదించడం ఒక వరమైతే దాన్ని నిలబెట్టుకోవడం ఒక జ్ఞానం. ఉద్యోగంలో ఉన్నవారు సహోద్యోగులతో సహకారంగా ఉండాలి. మీకు వచ్చిన అవకాశాన్ని చూసి కొందరు అసూయపడవచ్చు. అందుకే మీ ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. పని పూర్తయ్యే వరకు మౌనం పాటించడం మంచిది. విజయం వచ్చిన తర్వాత ప్రపంచమే మీ గురించి మాట్లాడుతుంది. వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు పత్రాలను పూర్తిగా చదివి మాత్రమే సంతకం చెయ్యాలి. నమ్మకం మంచిదే, కానీ నిర్ధారణ కూడా అంతే ముఖ్యం. చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యకు కారణమవ్వవచ్చు. ఈ సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకుంటే స్థిరమైన లాభమొస్తుంది. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలి. మొబైల్, అనవసర వినోదం, ఆలస్యం వంటి అలవాట్లు దూరం పెట్టండి. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది అవుతుంది. కుటుంబంలో ఎవరికైనా మీ సహాయం అవసరమైతే వెనుకాడకండి. ఈ సమయంలో మీరు చేసే సేవకు దేవుడు రెట్టింపు ఫలితాన్నిస్తాడు. పెద్దలను గౌరవించడం, చిన్నవారిని ప్రేమించడం, అవసరమైన వారికి తోడుగా నిలవడం ఇవన్నీ మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. అత్యంత ముఖ్యంగా మీ జీవితంలో అకస్మాత్తుగా కనిపించే కొత్త దారిని భయంతో వదిలేయకండి. దేవుడు తలుపు తెరిచినప్పుడు మొదటి అడుగు మనమే వెయ్యాలి. ఆ తర్వాత దారి మొత్తం ఆయనే చూపిస్తాడు. విధి రాసిన మహా నిర్ణయం మీ ముందు నిలబడినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. దేవుడు పంపే 5 సంకేతాలను విశ్వాసంతో స్వీకరించండి. పరిహారాలు. ఈ 4 రోజుల్లో కుంభరాశివారు ఈ పరిహారాలను భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే గ్రహ అనుకూలత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శనైశ్చరాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. శివాలయంలో లేదా ఇంట్లో శివలింగానికి నీరు, పాలు లేదా గంగాజలంతో అభిషేకం చేసి బిల్వదళాలు సమర్పించండి. శనివారం రోజున నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించి శని భగవానుణ్ణి ప్రార్థించండి. కాకులకు అన్నం, కుక్కలకు రొట్టె, గోవుకు పచ్చగడ్డి పెట్టండి. ఈ సేవా కార్యక్రమాలు శని అనుగ్రహాన్ని పెంచుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి. ఒక పేద విద్యార్థికి పుస్తకం, పెన్ను లేదా చదువుకు అవసరమైన వస్తువులు దానం చేయండి. జ్ఞానదానం చేసిన వారికి గురుగ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. గురువారం రోజున పసుపు రంగు పండ్లు లేదా శనివారం రోజున నల్ల నువ్వులు, మినుములు అవసరమైన వారికి దానం చేయండి. ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించిన తర్వాత కనీసం 5 నిమిషాలు కుటుంబ సభ్యులంతా కలిసి దేవుని నామస్మరణ చెయ్యండి. ఇది ఇంటిలోని ప్రతికూల శక్తిని తగ్గించి ప్రశాంతతను పెంచుతుంది. సాధ్యమైనంతవరకు ఈ 4 రోజుల్లో అబద్ధం చెప్పకుండా, ఎవరి మనసును నొప్పించకుండా, కోపాన్ని తగ్గించి వినయంతో ప్రవర్తించండి. ఇదే అత్యంత గొప్ప పరిహారం.
కుంభరాశివారికి జులై 29, 30, 31 మరియు ఆగస్ట్ 1 తేదీలు విధి ఒక కొత్త దారిని చూపించే సమయంగా కనిపిస్తున్నాయి. మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను జాగ్రత్తగా గమనించండి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. అలాగే మంచి అవకాశాన్ని ఆలస్యం చేసి కోల్పోకండి. గుర్తుంచుకోండి, విధి రాసిన మహానిర్ణయం మీ జీవితంలో అమలవుతున్నప్పుడు దేవుడు ముందుగా 5 సంకేతాలను పంపుతాడు. వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా భక్తితో, వివేకంతో, ధైర్యంతో స్వీకరించిన వారికి కాలమే అనుకూలంగా మారుతుంది. ఈ రాశిఫలాలు మీకు ఉపయోగకరంగా అనిపించి ఇందులో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో నిజమైతే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా మా రాశిచక్రం కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గుర్తును నొక్కండి. ప్రతిరోజూ ఇలాంటి రాశిఫలాలు, గ్రహసంచార విశ్లేషణలు, ఆధ్యాత్మిక విశేషాలు ముందుగా మీకు అందుతాయి. ఓం నమఃశివాయ. ఓం శనైశ్చరాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ మంజునాథ్ గారు కేవలం 11 రూపాయల గురుదక్షిణ తీసుకుని జ్యోతిష్యం చెబుతున్నారు. గత 24 సంవత్సరాలు అనుభవం. 75 69 31 23 28. నమ్మకంతో ఒక్కసారి గురూజీని సంప్రదించండి.